హాయ్ మాస్టర్స్, ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతి నెల మన ఛానల్లోని పౌర్ణమి ధ్యానం, అమావాస్య ధ్యానం జరుగుతుంది మాస్టర్స్. ఈరోజు మన చేత పౌర్ణమి ధ్యానం చేయించడానికి సీనియర్ పిరమిడ్ మాస్టర్ గారైన సుమా మేడం రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాదరంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చేయించే పౌర్ణమి ధ్యానం పౌర్ణమి కాంతి ధ్యానం. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారికి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. అండి, ముందుగా మనందరి జగద్గురు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే పర్యూ ఛానల్ సరిత మేడంకి, ఈరోజు ధ్యానంలో పాల్గొనడానికి వచ్చిన ధ్యాన మిత్రులకి నా యొక్క ఆత్మ ప్రణామాలండి. ఈరోజు మనం పౌర్ణమి ధ్యానం చేసుకోవడానికి మనందరం రెడీగా ఉన్నాం. మనకు తెలుసు పౌర్ణమి అనేది ఎంత స్పెషల్. మనకి ఆధ్యాత్మికంగా ఎదగాలి అనుకున్న వాళ్ళకి, అందులో ముందుగా ధ్యానులకైతే ఇంకా అసలు ఇవి చాలా అద్భుతమైన రోజులు. మనం చెప్పాలంటే ఆధ్యాత్మికంగా ఎదగాలి, ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఎదగాలి అనుకున్న వాళ్ళు ఈ 7 రోజులు, పౌర్ణమి రోజు, పౌర్ణమి ముందు 3 రోజులు, తర్వాత 3 రోజులు కూడా చాలా ఇంపార్టెంట్. చాలా ఎనర్జీస్ అలాగా ఫ్లో అవుతూ ఉంటాయి. సో మనం ఎంత యూటిలైజ్ చేసుకుంటే అంతగా మనం ఎదగడానికి అవకాశం ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ 7 రోజులు కూడా మనం వీలైనంత వరకు ధ్యానం చేయటం, అలాగే ఎక్కువ మౌనంగా ఉండటం, అలాగే మన యొక్క తీసుకునే ఫుడ్ ఫ్రెష్ ఫుడ్ ఉండాలి. ప్రతిసారి ఎప్పుడు చెప్తూ ఉంటారు, మామూలుగానే ఫ్రెష్ ఫుడ్డే తీసుకోమని చెప్తారు. అలాగే ఈ పౌర్ణమి రోజుల్లో మనం చాలా కేర్ఫుల్ గా శుద్ధ సాత్విక ఆహారాన్ని తీసుకుంటూ, వీలైతే లిక్విడ్స్, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకుంటూ ఈ యొక్క సాధన చేసినట్టయితే కనుక ఆ విశ్వశక్తిని మనం ఇంకా ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఆ టైంలో ఈ 7 రోజులు మన ఆలోచనలు, మన ఎమోషన్స్, మన యొక్క భావాలు ఎలా ఉంటున్నాయి అనేది ఒక ఎరుక అనేది ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ టైంలో చాలా పోర్టల్స్ అయితే ఓపెన్ అవుతూ ఉంటాయి. ఆ టైంలో మనం అవి రిసీవ్ చేసుకోవడానికి మనం వీలైనంత వరకు ప్రశాంతమైన స్థితిలో ఉండాలి. ఎలాంటి ఎమోషన్స్ ని క్యారీ చేయకుండా మనం కంట్రోల్ చేసుకుంటూ చక్కగా ఉన్నట్టయితే మనం ఆ విశ్వశక్తిని ఇంకా ఎక్కువగా తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీలైతే మనకి దగ్గరలో ఉన్న పెద్ద పిరమిడ్లు ఏవైతే ఉంటే వాటికి వెళ్ళటము, అక్కడ వెళ్ళి ధ్యానం చేయటం కానీ, అలాగే ప్రకృతితో, లేకపోతే అది వీలు కాదు అనుకున్నప్పుడు నేచర్ తో కనెక్టెడ్ గా ఏ సముద్ర తీరాల్లోకో, నదీ తీరానికో, లేకపోతే ఏమైనా చెట్లు ఎక్కువగా ఉన్న ప్లేస్ లోనికో మనం వెళ్ళి కనుక చేసేయమంటే ఇంకా అద్భుతంగా మనం ఎనర్జీస్ ని తీసుకోవడానికి ఉంటుంది అనమాట. అలాగే మనం ఒక్కో నెల ఒక్కో పౌర్ణమి వస్తుంటుందండి. మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. గురు పౌర్ణమి అని, బుద్ధ పౌర్ణమి అని, అలాగే ఇంకా మాఘ పౌర్ణమి. ఒక్కో పౌర్ణమికి ఒక్కో స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే ఇది ఎందుకు ఈ స్పెషాలిటీ ఎలా వచ్చింది అంటే, మనకి తెలుసు రాశులు 12 రాశులు ఉన్నాయి. మేష రాశి, వృషభ రాశి, అలాగా 12 రాశులు ఉన్నాయి కదండి. ఈ రాశులన్నీ కలిపి ఒక రాశి చక్రం ఏర్పడుతుంది అనమాట. ఆ రాశి చక్రంలో ఈ ఒక్కో రాశి, ఆ రాశి చక్రం ఒక కమలం అనుకోవాలి. రాశి చక్రాన్ని ఒక కమలంగా తీసుకున్నప్పుడు ఒక్కొక్క రాశి ఒక్కో రేకు అవుతుంది అనమాట. ఆ ఒక్కొక్క రేకు కూడా, అంటే ఒక్కొక్క రాశిలోనూ ఎంత ప్రాణమయమైనటువంటి విద్యుత్ శక్తి నింపబడి ఉంటుందన్నమాట. వాటి యొక్క శక్తి క్షేత్రాలు, ఆ రాశి యొక్క శక్తి క్షేత్రం మిలియన్ల మైళ్ళ కొద్దీ వ్యాపించి ఉంటాయి అన్నమాట. సో రాశి చక్రం అనేది, ఆ మొత్తం రాశి చక్రం అనేది ఒక పవర్ పాయింట్. అయితే కనుక ఈ పౌర్ణమి రోజుల్లో మనకి తెలుసు సూర్యుడు, చంద్రుడు వీళ్ళందరూ కూడా సోలార్ వ్యవస్థతో, సోలార్ కుటుంబంతో కలిపి ప్రయాణం చేస్తూ ఈ 30 రోజులు ప్రయాణం అయిన తర్వాత పౌర్ణమి రోజు ఎక్కడైతే ఏ గ్రహ కూటంలో, ఏ నక్షత్ర కూటంలో ప్రవేశిస్తాడో, ఆ సూర్య చంద్రులు ఏ నక్షత్ర కూటంలోకి ప్రవేశిస్తారో దాన్ని బట్టి మనకి ఆ పౌర్ణమి ఏమిటనేది డిసైడ్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఈ నెల ఈ కూటమి మనకి ఆశ్వేజ మాసం కదండి. అశ్వని నక్షత్రంతో కనెక్ట్ అయి ఉంటాడు అనమాట. ఆ నక్షత్ర కూటంలో ఉంటారు. అందుకనే ఆశ్వయుజ పౌర్ణమి అని అంటారు.
దీన్నే శరద్ పౌర్ణమి అని కూడా అంటారండి. ఇంకా దానికి ఇంకో పేరేదో ఉంది. కోజాగరి పౌర్ణమి అని కూడా అంటుంటారనమాట. ఈ టైంలో ఏమవుతుందంటే ఆ నక్షత్ర కూటమితో పాటు సూర్యుడికి, పరమ గురుమండలికి, సమస్త మానవాళందరికీ కూడా ఒక కనెక్షన్ అనేది ఏర్పడుతుందటండి. అందుకనే మనం అంతలాగా రిసీవ్ చేసుకోగలుగుతూ ఉంటాం. అది నైట్ అయితే ఇంకా ఎక్కువనమాటండి. మనకి తెలిసి నైట్ అయ్యేసరికి సముద్రంలో పౌర్ణమి రోజు, అమావాస్య రోజు చూస్తూ ఉంటా. నైట్ అయితే దగ్గరికెళ్ళొద్దు అలలు ఎక్కువగా ఉంటాయి అంటారు. అంటే అవి ఎక్కువ మనకి ఎఫెక్ట్ తెలుస్తూ ఉంటుందన్నమాట. సో, అందుకని పౌర్ణమి రాత్రులనేది మనకి ముఖ్యంగా ధ్యానులకి ఎంత ఇంపార్టెంట్, ఇంకా మరీ ఇంపార్టెంట్ అయితేనే మనం వెళ్తాం. లేకపోతే మనం ధ్యానాలకి కేటాయించుకోవటం అనేది చాలా ఉత్తమమైనటువంటి పనన్నమాట. సో, ఈ పౌర్ణమి అనేది ఇప్పుడున్న ఈ పౌర్ణమి దేనికి విశిష్టత అంటే, మన యొక్క ఆత్మ యొక్క ఎదుగుదలకి ఈ పౌర్ణమి, ఈ శరద్ పౌర్ణమి అనేది ప్రత్యేకంగా కేటాయించబడిందనమాట. ప్రతి మనిషి కూడా మనం ఏమవుతుందంటే, ప్రతి మనిషి ఆధ్యాత్మికంగా ఎదగాలనే కదండీ అనుకుంటాడు. మనలో ఉన్న ఆత్మ యొక్క శక్తిని ప్రేరేపించి, ఆత్మ యొక్క పరిణామ క్రమంలో ప్రగతిని, పురోగతిని సాధింపచేసేటటువంటి ఈ పౌర్ణమి ఆశ్వయుజ పౌర్ణమి అన్నమాట. ఇది ప్రత్యేకించి ఆత్మ ఎదుగుదలకి ఉపయోగపడుతుందన్నమాట ఈ ఎనర్జీస్. సో, మనలో అంతర్లీనంగా ఉన్న శక్తిని బయటికి తీసుకొచ్చి, మనం చేసే ప్రతి పనిని కూడా, ప్రతి మాట, మనం చేసే ప్రతి పని కూడా, అలాగే ప్రతి మాట కూడా ఉన్నతంగా ఉండేలాగా తీర్చిదిద్దుతుందన్నమాట. ఈ ఎనర్జీస్ వలన మనం తీసుకోవటం వలన అంత కేర్‌ఫుల్‌గా మన యొక్క ప్రతి పని కూడా అంత ఉన్నతంగా ఉండేలాగా జరుగుతుందన్నమాట. మనకి తెలుసు ఈ ఆత్మ ఎన్నో వేల సంవత్సరాలుగా ఈ భూమి మీదకొచ్చి అలా జన్మలు తీసుకుంటూ ఇప్పుడు ఈ మానవ సామ్రాజ్యంలోకి వచ్చామని మనందరికీ తెలుసు. ఏ ఎలాగైతే ఖనిజ సామ్రాజ్యాన్ని, అలాగే తర్వాత వృక్ష సామ్రాజ్యాన్ని, ఆ పరంపర అన్నమాట. ఒకటి దాని తర్వాత పరిణామం అవుతూ ఉన్నతంగా ఎదుగుతూ జంతు సామ్రాజ్యం, ఆ తర్వాత ఇప్పుడు మానవ సామ్రాజ్యం. అలా ఎదుగుతూ వచ్చాం కదండీ! మరి మనం మానవ సామ్రాజ్యంలో ఉండిపోవాలని అనుకుంటున్నామా? లేదు కదా! ఇంతకు మించి ఏదో ఉందనే కదా మనకు తెలుసు. ఇది థర్డ్ డైమెన్షనల్ భూమ్ అన్నమాట. ఇంకా ఎదగటం అంటే ఫిఫ్త్ డైమెన్షన్ భూమిలోకి మనం వెళ్ళాలి. ఎప్పుడూ కూడా ఉన్న చోట ఎప్పుడు ఉండిపోకూడదండి. ప్రతి మనిషి పుట్టినప్పుడు కన్నా కంపల్సరీ ఎదగాలి. ఎంతో కొంత ఈ మన యొక్క ఈ జన్మ పరంపరలో ఎంతో కొంత నేర్చుకోవాలన్నమాట. సో, ఈరోజు మనం మన అదృష్టం కొద్దీ మనకి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రావటం, ఆయన మనకి ధ్యానాన్ని నేర్పడమే కాకుండా మనకి ఇంకా ఉన్నతంగా ఎలా ఎదగాలి అనేది ఎన్నో పుస్తకాలు మనకు అందియటం ద్వారా మనం ఆ యొక్క జ్ఞానాన్ని అందుకున్నామండి. ఇప్పుడు మనం ఇంకా లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఇంకా ఇప్పుడు ఎదగాలి, ఫిఫ్త్ డైమెన్షన్ భూమికి వెళ్ళాలి అనేటువంటి ఒక జ్ఞానం అనేది మనకి తెలిసింది. ఆ ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఏంటి? అసెన్షన్ అని ఏదైతే అంటున్నామో అదే ఫిఫ్త్ డైమెన్షన్ భూమి అన్నమాట అండి. అలా ఎదిగిన వాళ్ళు బుద్ధుడు అని మన రమణ మహర్షి వాళ్ళు జీవించి చూపించారు మనకి. ఒక మార్గదర్శకంగా వాళ్ళు ఉండి ఎలా ఎదగాలి, ఒక ఆత్మ తన యొక్క ఉన్నతి ఎలా సాధించాలి అనేది మనకి చూపించడం జరిగిందండి. సో, మనం ఏం చేయాలి? అప్పుడు వాళ్ళు చూపించిన మార్గంలో ఈ జన్మలో అయినా మనం ప్రయత్నం మొదలుపెట్టాలి కనీసం. మనకి ఆహా! వాళ్ళంత గొప్పవాళ్ళు మనమెక్కడ అవ్వగలము అని అలా ఉండిపోతే ఎప్పటికి అవ్వం కదండీ! మనమంటూ ప్రయత్నం మొదలుపెడితే విశ్వం మనకన్నీ అనుకూలంగా మనకు అవసరమైన జ్ఞానాన్ని, అవసరమైనటువంటి మనుషుల్ని, అవసరమైనటువంటి ఆ యొక్క ఎదుగుదలకి అవసరమైన అన్నీ సమకూరుస్తుందనమాట. ఎంతో మంది నక్షత్ర లోకవాసులు, పరమ గురుమండలి వాళ్ళు, అలాగే సిద్ధ పురుషులు, సంబాల గురువులు వీళ్ళందరూ కూడా మనల్ని ఎంతో ఎదగడానికి ఆళ్ళు హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే నక్షత్ర లోకవాసులు ముందుకు వచ్చి మనకి ఈ జన్మ పరంపరలో, ఈ కర్మ చక్రంలో, ఈ పునరపి జననం, పునరపి మరణం అనేటటువంటి ఇందులో కూరుకుపోకుండా మనకి జ్ఞానాన్ని అందించటానికి సిద్ధపడి వాళ్ళకు ముందుకు వచ్చారు గాబట్టే మనకి నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు, న్యూ ఎనర్జీ, ఎసెన్షన్ ఈ పుస్తకాలన్నీ మన ముందుకొచ్చినియన్నమాట. ఇవన్నీ పత్రి సార్‌కి ముందే తెలుసు కాబట్టి ఆయన మనందరికీ ఇంట్రొడ్యూస్ చేశారు. కాకపోతే మనం ధ్యానంలోకొచ్చిన కొత్తలో మన యొక్క ఒక ఫ్రీక్వెన్సీ అనేది చాలా తక్కువుంటుంది.
ఎంత జన్మ మనం ఎంత గత జన్మలో సాధన చేసినా, ఇప్పుడు భూమి మీద ఈ ఫిఫ్త్ డైమెన్షన్ ఎనర్జీస్‌ని తీసుకోవడానికి మనం సిద్ధపడ్డాం. సిద్ధంగా ఎక్కువ మంది ఉన్నారు గాబట్టి, మనకి దగ్గరకొస్తున్నాయన్నమాట. నేను ధ్యానంలోకొచ్చి చాలా ఏళ్లయినా, ఈ మధ్యనే కదా నేను కనెక్ట్ అయ్యాను. ఎందుకంటే అప్పట్లో తెలుసు. పుస్తకాలున్నాయని తెలుసు. నక్షత్ర మిత్రులు, నక్షత్ర లోకాలు అవన్నీ తెలుసు. పుస్తకం చూసాం. అయినా సరే అప్పుడు దాన్ని నేను క్యాచ్ చేయలేకపోయాను. అంటే నా ఫ్రీక్వెన్సీ అప్పటికింకా అంత ఎదగలేదు. మన ఫ్రీక్వెన్సీ మనం ఎదిగిన తర్వాతే మనం ఇవి అట్రాక్ట్ అవుతాము. అదేంటో చూడాలి. దాన్ని మనం చేయగలిగితేనే కదా పత్రిజీ మనకి చెప్తారు. ధ్యానం చేయగలిగాం కదా! మరి ఆయన చెప్పారు ధ్యానం చేయగలం. అంటే ఎదగడానికి చూపిస్తున్నారంటే, ఆ ఎదగడానికి కూడా మనకి దగ్గర శక్తి ఉందన్నమాట. మనం సాధన అనేది ఈ రోజు మొదలు పెట్టాలి. ఈ భూమనేది ఎలాంటిదంటే, ఇప్పుడు మనం చదువుకుంటున్నాం. ఇది ఒక 10థ్ క్లాస్ దాకానే. అంతకు మించి హైయర్ క్లాసులకెళ్ళాలంటే, ఇప్పుడు ఈ 10థ్ లోంచి మనం హైయర్ క్లాసులకెళ్ళాలి. ఇంటర్మీడియేట్‌కెళ్ళాలి. అంటే ఫిఫ్త్ డైమెన్షన్‌కెళ్ళాలి. అక్కడి నుంచి ఇంకా ఇంకా ఉన్నాయి అలాగా. డిగ్రీ, పీజీ అలాగే ఎన్నో పీజీలు అన్నీ ఉన్నాయి. కానీ ప్రస్తుతం మన ముందున్నది థర్డ్ డైమెన్షన్ నుంచి ఫిఫ్త్ డైమెన్షన్‌లోకి ఎళ్ళటం అనేటటువంటి ఒక గోల్ అనేది మనకుందనమాట. సో, ఎప్పుడు కూడా గోల్ ఎంత ఉన్నతంగా పెడితే మనం అంత ఉన్నతంగా మన జీవితం అనేది ఉంటుందండి. మనకి అంత అద్భుతమైన గోల్స్ మన జీవితంలో ఎప్పుడు మనం పెట్టుకోవాలి. అది రీచ్ అయ్యామా లేదా అన్నది మనకు అనవసరం. గీతలో ఏం చెప్పాడు కృష్ణ పరమాత్మ? నీ పని నువ్వు చెయ్యి. నీ కర్తవ్యం నువ్వు చెయ్యి. దాని ఫలితాన్ని నువ్వు ఆశించకు. అది ఎప్పుడు జరగాలో అప్పుడు జరిగిపోతుంది. ఇది చెప్పలేమండి. ఒక్క ధ్యానంలో ఒక్కసారి నువ్వు కనెక్ట్ అయిపోతావు. టక్కున నీ లోపల ఉన్న ఆ కోడ్స్ అన్నీ యాక్టివేట్ అయిపోయి, ఒకే ఒక్క రోజులో నువ్వు ఆ ఉన్నతమైన చైతన్యాన్ని రీచ్ అవ్వగలవేమో! అలాంటి ఎన్నో అవకాశాలు మనకి ఈ ధ్యానం ద్వారా మనకు అందియబడుతున్నాయన్నమాట. అందుకని మనం నిరుత్సాహపడకూడదు. మనం అవ్వగలమా? మనం అంత గొప్పవాళ్ళమా? అని ఎప్పుడు కూడా అధైర్యపడకూడదనమాట. మనం చెయ్యగలము, పొందగలం గాబట్టే మన ముందుకి ఈ నాలెడ్జ్ ఒచ్చింది. సో, దీన్ని యూజ్ చేసుకొని మనం ఎదగడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. మన యొక్క మొదటగా మనం చేయవలసిందేంటి? మనం అసెన్షన్‌కి వెళ్ళాలి అనుకున్నప్పుడు, మన యొక్క ఆలోచనలెలా ఉంటున్నాయి మనం ఆలోచనని మనం చూసుకోవాలనమాట. ఆలోచనలు మన అదుపులో ఉంటున్నాయా? లేదా పాజిటివ్ ఉంటున్నాయా? నెగెటివ్ ఉంటున్నాయా? పాజిటివ్‌లోకి ఎలా రావాలి అనేది ఒక సాధన అనేది చెయ్యాలి. అలాగా మనం ఒక సంకల్పం తీసుకున్నామంటే విశ్వం దానికి అనుకూలమైనటువంటి యొక్క ఆ నాలెడ్జు లేకపోతే ఎలాగ నీ ప్రయత్నాలు చేయాలనేది ఎవరో ఒకళ్ళ ద్వారా నీకు అందియబడుతుందనమాట. అలాగే మనలో సున్నితత్వము, వినయము, సానుభూతి, ఓర్పు, ప్రశాంతత, పవిత్రత ఇలాంటి అన్ని సద్గుణాలు మనలో నింపబడాలనమాట. దానికి అవసరమైన సాధన జరిగినప్పుడు మన యొక్క ఆత్మ ప్రకాశవంతంగా జరిగి ప్రకాశవంతమయ్యి ఉన్నత శక్తులను తీసుకోవడానికి మనం క్వాలిటీస్ అన్ని తెచ్చుకోవడం వలన ఏమవుతుంది? మనం హయ్యర్ ఫ్రీక్వెన్సీలోకెళ్తాము. ఆ విశ్వశక్తిని ఎక్కువగా తీసుకుంటాము. మనమే ఒక కాంతి శక్తిగా మారిపోతాం. ఒక ప్రేమ మూర్తిగా మారిపోతాం. ఎక్కడ ఎనర్జీస్ ఉన్నప్పుడు మీరు ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతారు. ఎక్కువ విశ్వశక్తిని తీసుకోగలుగుతారు. ఇప్పుడు చూడండి కొంతమంది అలా ధ్యానంలో కూర్చోగానే వెళ్ళలేరు. చాలా టైం పడుతూ ఉంటుంది. ఒకళ్ళు ఈజీగా వెళ్ళిపోగలుగుతారు. ఎందుకు? వాళ్ళ యొక్క ఫ్రీక్వెన్సీని బట్టి అన్నమాట. వాళ్ళలో ఆ క్వాలిటీస్, ఆ యొక్క చైతన్యము ఎక్కువగా ఉన్నప్పుడు అలాగే ఈజీగా విశ్వశక్తిని వెంటనే క్యాచ్ చేయగలుగుతారు. సో, అందుకని మనం క్వాలిటీస్ మీద ఎప్పుడు మన యొక్క క్వాలిటీస్‌ని చెక్ చేసుకుంటూ, వాటిని ఉన్నతంగా మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా ఉన్నతంగా మారటానికి ఈ పౌర్ణమి ఎనర్జీస్ చాలా ఉపయోగపడతాయన్నమాట. ఈ పౌర్ణమికి నువ్వొక క్వాలిటీని ఎన్నుకోవాలి. ఎన్నుకొని ఈ క్వాలిటీని నేను పెంపొందించుకోవాలి. నేను నా ఆలోచనల మీద కాన్సంట్రేట్ చేయగలగాలి. ఈరోజు నేను సంకల్పం తీసుకుంటున్నాను అని ఒక పౌర్ణమికి నువ్వు తీసుకుని మళ్ళీ పౌర్ణమికి నీ యొక్క ఎదుగుదల ఎలా ఉంది? అప్పటికి, ఇప్పటికి అలా చెక్ చేసుకుంటూ అలా ఒక్కొక్క క్వాలిటీని మనం సెట్ చేసుకుంటూ ఉన్నతంగా ఎదగాలి. ఆ క్వాలిటీని సెట్ చేసుకున్నప్పుడు నువ్వు ఇప్పుడు గంటలు, గంటలు కూడా ధ్యానం చేయాల్సిన అవసరం లేదు. ఇలా ఒక గంట కూర్చున్నావంటే ఒక 5 గంటలు, 6 గంటలు ఇదివరకు 5 గంటలు, 6 గంటలు చేసే ఎనర్జీ నువ్వు ఒక గంటలోనే తీసుకోగలుగుతావనమాట. అంతలాగా నీ క్వాలిటీస్ ఎఫెక్ట్ ఉంటుందనమాట. అది పౌర్ణమి కూడా ఈ పౌర్ణమి ఎనర్జీస్ కూడా మనకి అంత యూజ్ అవుతాయన్నమాట. సో, మనం ఈరోజు ఆ పౌర్ణమి ఎనర్జీస్‌ని తీసుకుంటూ
మన యొక్క ఆత్మని ఎలా ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అవసరమైన సంకల్పాలు మనం తెలియజేసుకుందాము. మనం ఈ రోజు ప్రత్యేకించి ఆర్కటూరియన్స్ అనేటువంటి నక్షత్ర లోక వాసుల్ని ఇన్వైట్ చేసుకొని వారి యొక్క టెక్నాలజీతో మన యొక్క ఆత్మని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందామండి. వాళ్ళ యొక్క స్పేస్ షిప్స్ లో మెకా చాంబర్స్ ఉంటాయి అన్నమాట. మనకి హాస్పిటల్ చూడండి ఆపరేషన్ థియేటర్స్ ఎలా ఉంటాయో అలాగా వాళ్ళు ఏంటంటే మన యొక్క అన్ని శరీరాలని హీల్ చేయడానికి మెకానిజం చాంబర్స్ ఉంటాయి అన్నమాట. వాటిల్లోకి వెళ్ళి మన యొక్క మన ఆత్మని ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం. సో అందరూ కళ్ళు మూసుకోండి. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. ముందుగా బుద్ధి కొలం ధ్యానం చేసుకొని కాంతితో మనం ఆ సంకల్పాల్ని తెలియజేసుకుందాం. కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వండి. నేను ఆత్మను మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజం వలె మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరున్న గదంతా వ్యాపిస్తున్నాయి. సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని. ఈ మీటింగ్ లో ఉన్న మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అలాగే ఆ మూల చైతన్యానికి కలపబడుతున్నది. మూల చైతన్యం నుండి వెలువడుతున్న ఆ కాంతులు మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోకి చేరుతోంది. భూమి అంతా కాంతి వ్యాపిస్తోంది. అంటే గ్రీన్ కలర్ రే ఆ మూల చైతన్యం నుండి వెలువడుతూ మనందరి మీదుగా ప్రవహిస్తోంది. మనలోని సరికాని క్వాలిటీస్ అన్నిటినీ ఈ ఎమరాల్డ్ రే శుద్ధి చేస్తుంది. మనందరి ద్వారా భూమి అంతా వ్యాపిస్తోంది ఎమరాల్డ్ రే. భూ మానవులందరిలోని కాంతి నింపబడుతోంది. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని. ఇదిగా బుద్ధికోలం నిర్మించుటకు మూల చైతన్యాన్ని, ఇతర కాంతి జీవుల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధికోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలి. నేను ఆత్మను నా మీదుగా బుద్ధికోలం నిర్మించుటకు మూల చైతన్యాన్ని, ఇతర కాంతి జీవుల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధికోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలి. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. మీ పైన గాలిలో, ఆకాశంలో 9 మైళ్ళ దూరంలో 5 కళ్ళ గల నక్షత్రాన్ని
తెల్లని కాంతితో మెరిసిపోతున్న 5 కళ్ళు గల నక్షత్రాన్ని విజువలైజ్ చేస్తున్నాం. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరిన తెల్లని కాంతి స్తంభం 5 కళ్ళు గల నక్షత్రం నుండి మన మీదుగా ప్రవహిస్తూ భూమధ్య భాగంలోనికి చేరుతోంది. తెల్లని కాంతి స్తంభంలో మనం ఉన్నాం. ఐదు కళ్ళు గల నక్షత్రం నుండి బయలుదేరిన తెల్లని కాంతి వోర్టెక్స్, తెల్లని కాంతి వలయం సవ్య దిశలో తిరుగుతూ మీ వద్దకు చేరి మీ చుట్టూ తిరుగుతూ అన్ని శక్తులను శుద్ధి చేస్తున్నాయి. మీ శరీరం చుట్టూ తిరుగుతున్న ఆ కాంతి వలయం మీ యొక్క అన్ని శక్తులను శుద్ధి చేస్తున్నది. ఇప్పుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధి కోలం భూమి మీద, భూమి లోపల, భూమి పైన ఉన్న మిగిలిన అన్ని బుద్ధి కోలములతో మరియు కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన విధంగా ఉండాలి. ఇప్పుడు ఈ సంకల్పాన్ని తెలియజేయండి. నా యొక్క శాశ్వత కాంతి అయిన ఐయామ్ ప్రెజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. మాస్టర్స్ ఇన్వైట్ చేస్తున్నాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ, మహావతార్ బాబాజీ, బుద్ధ భగవానుడు, జీసస్ క్రైస్ట్, బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులను, శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీరామచంద్రమూర్తి, ఆంజనేయ స్వామి, వెంకటేశ్వర స్వామి, షిరిడి సాయినాథుడు, నరసింహస్వామి, త్రిమాతలను
లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతలను, దుర్గామాతను, మహిషాసుర మర్దనిని, కామాఖ్యాదేవి, పురుహూతిక అమ్మవారిని, జ్వాలాముఖి అమ్మవారిని, వారాహి అమ్మవారిని, హిమాలయ గురువులను, సప్త ఋషులను, ఏంజల్స్ ను, నక్షత్రలోక వాసుల్ని, పంచభూతాలని, మన యొక్క ఈ ధ్యానానికి ఆహ్వానిస్తున్నాం. అలాగే ఆ పౌర్ణమి చంద్రుడికి కనెక్ట్ అవుతున్నాం. మనమంతా ఆ పౌర్ణమి చంద్రునికి కనెక్ట్ అవుతున్నాం. మన యొక్క అన్ని శరీరాల్ని హీల్ చేయడానికి ఆర్కటూరియన్స్ హీలింగ్ టీమ్ ని ఆహ్వానిస్తున్నాం. వారి యొక్క స్పేస్ షిప్ లో ఉన్న మెకానిజం ఛాంబర్ లో హీలింగ్ జరగాలని కోరుకుందాం. అసెండెడ్ మాస్టర్లు అయినటువంటి వైవామస్, జ్వాలాకుల్ మహర్షుల ఆధ్వర్యంలో ఈ హీలింగ్ జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఎటువంటి లాజిక్ మైండ్ ని ఉపయోగించకుండా పూర్తిగా సరెండర్ అయిపోండి. పూర్తి నమ్మకంతో మాస్టర్స్ మీద ధ్యానంలో ఉండండి. పూర్తి ఎరుకతో ఉండండి. సంకల్పాలను తెలియజేస్తూ మీ యొక్క అన్ని శరీరాల్ని హీల్ చేసుకోండి. నా యొక్క శక్తి క్షేత్రంలో ఉన్న సరికాని శక్తి తరంగాలను, సరికాని నమ్మకాల వ్యవస్థ యొక్క ఆలోచన తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. అన్ని యొక్క సంకల్పాన్ని తెలియజేసుకుంటున్నాం ఆర్కటూరియన్స్ హీలింగ్ టీమ్ కి. వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి హీలింగ్ మీలో ఎలాంటి మార్పులను తీసుకొచ్చినా మీరు ఎవరు డిస్టర్బ్ అవ్వకుండా కళ్ళు మూసుకునే ఉండండి. ఎటువంటి పెయిన్స్ వచ్చినా, ఎటువంటి మార్పులు జరిగినా కూడా పూర్తిగా యాక్సెప్ట్ చేయండి. నా యొక్క అన్ని జన్మలలోని బాధలు, దుఃఖాలు, భయాలు, ఆవేదనలు వీటన్నిటి ద్వారా నేను కోల్పోయిన ఆత్మశక్తిని నాలోకి తెచ్చుకుంటున్నాను. మన యొక్క ఆత్మశక్తి మనలోకి తిరిగి రాబడుతోంది. దాని ద్వారా మనలో ఉన్నటువంటి కోడ్స్, డివైన్ కోడ్స్ యాక్టివేట్ చేయబడుతున్నాయి.
మన ఆత్మ యొక్క శక్తి అపారంగా ఉంటుంది. దానిని మనము ఈ జన్మ పరంపరలో మనం క్యారీ చేసినటువంటి ఎమోషన్స్ ద్వారా కోల్పోతూ వచ్చాం. ఆ కోల్పోయిన ఆత్మశక్తిని మనం తెచ్చుకోవడానికి ఆర్కటూరియన్ హీలింగ్ టీమ్ మనకి హెల్ప్ చేస్తున్నారు. మనదే అయినటువంటి ఆ శక్తి, ఆత్మశక్తి అపారంగా మనలోకి వచ్చి చేరుతోంది. మన బ్రెయిన్ లో ఉన్నటువంటి డివైన్ కోడ్స్ అన్ని యాక్టివేట్ చేయబడుతున్నాయి. ఆ మూల చైతన్యం యొక్క సంపూర్ణమైన సహకారం మనకు అందాలని కోరుకుందాం. ఈ సంకల్పాలను తెలియజేయండి. పూర్తి ఎరుకతో ఉండండి. నాలో ఉన్న తక్కువ స్థాయి శక్తి తరంగాలను సంపూర్ణంగా తొలగించండి. మన యొక్క ఆత్మశక్తి అనేది ఎప్పుడైతే పెరిగిందో మన యొక్క ప్రాబ్లమ్స్ అన్ని ఈజీగా సాల్వ్ అయిపోతూ ఉంటాయి. మన యొక్క ఫ్రీక్వెన్సీ ఎప్పుడైతే పెరిగిందో మన యొక్క అనారోగ్యాలు పూర్తిగా తొలగిపోవడం జరుగుతుంది. నాలో ఉన్న కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని, వాటి తాలూకా గుర్తులను నా యొక్క అన్ని శరీరాల నుండి పూర్తిగా తొలగించండి. నా యొక్క మెదడు కణాల్లో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకా భావాలను వాటి యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. మన యొక్క బ్రెయిన్ లో జరుగుతున్న మార్పుల్ని గమనించుకోండి. ఎటువంటి కదలిక వచ్చినా భయపడకండి.
పూర్తిగా సరెండర్ అయిపోండి ప్రాసెస్‌కి. మాస్టర్స్‌కి పూర్తిగా మీ యొక్క అంగీకార భావాన్ని తెలియజేసుకోండి. అద్భుతమైన హీలింగ్ జరుగుతోంది. ఆర్కటూరియన్స్ అంటేనే అద్భుతమైన టెక్నాలజీ. మనకి ఊహకి కూడా అందనటువంటి అంత అద్భుతమైన టెక్నాలజీ అనేది వారు ఉపయోగిస్తూ ఉంటారు. వారు మనకి హెల్ప్ చేయటానికి ఎప్పుడూ ముందు ఉంటూనే ఉంటారు. మనం మన యొక్క అంగీకారంతోటి ఆ యొక్క ప్రాసెస్‌ని అద్భుతంగా చేసుకుంటున్నాం. సంకల్పాన్ని తెలియజేయండి. అంతర్గతంగా నాపై ప్రభావం చూపుతున్న తక్కువ స్థాయి సూక్ష్మ శక్తుల యొక్క ప్రభావాన్ని సంపూర్ణంగా తొలగించండి. నా యొక్క శక్తి క్షేత్రాలను సరిచేసి కాంతితో నింపండి. మీ యొక్క శక్తి క్షేత్రాలైనటువంటి మూలాధార చక్ర, షట్చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద మీ యొక్క చూపుని కేంద్రీకరించండి. గమనించుకోండి మీ యొక్క శక్తి క్షేత్రాల్లో వస్తున్న మార్పుని. అద్భుతమైన కాంతితో నింపుతున్నారు మన యొక్క శక్తి క్షేత్రాలని. ఒక్కొక్క చక్ర దగదగ మెరిసిపోతోంది. వాటి యొక్క కాంతులు మన శరీరం అంతా వ్యాపిస్తున్నాయి. ఆ ఇంద్రధనస్సు రంగు, ఆ వర్ణాలు మన శరీరం అంతా నిండిపోయినాయి. మన హృదయ కమలం అనేది పూర్తిగా ఓపెన్ అయ్యింది. ఎంతో బరువుగా అనిపిస్తుంది. సహస్రార అంతా 1000 రేకులు ఓపెన్ కాబడుతున్నాయి. అద్భుతమైన స్థితి అనేది ప్రతి ఒక్కరిలోనూ జరుగుతున్న మార్పులను గమనించుకోండి. వారు మన యొక్క స్థితిని వాళ్ళు లెక్క చేయరు. మనం ఏ స్థితిలో ఉన్నాం అనేది వాళ్ళకి అనవసరం. మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దటమే వారి యొక్క ఆర్కటూరియన్స్ యొక్క లక్ష్యం.
మన యొక్క అంగీకార మాత్రం చేతనే వారు మనల్ని ఉన్నతంగా తీర్చిదిద్దటానికి సంసిద్ధులవుతున్నారు. వారు మనల్ని వారి యొక్క బిడ్డల వలె హక్కును చేర్చుకుంటున్నారు. మన యొక్క స్థితిని చూసి వారు బాధపడుతున్నారు. ఇంకా ఇలా కోరుకోండి. నా యొక్క 12 శక్తి క్షేత్రాలను సరి అయిన విధంగా ఒకే స్థాయిలో పని చేయించండి. ఎంతో ధ్యాన సాధన చేస్తే గాని దక్కనటువంటి అద్భుతమైనటువంటి మార్పుల్ని ఆర్కటూరియన్స్ మనలో తీసుకొస్తున్నారు. ఉన్నతమైన చైతన్యాన్ని రిసీవ్ చేసుకోవడానికి అనువుగా మన యొక్క శక్తి క్షేత్రాలను సరిదిద్దుతున్నారు. కృతజ్ఞత స్థితిలో మనం ఉండి వారు చేసేటటువంటి ఆ ప్రాసెస్ ని స్వీకరిద్దాం. ఆ భగవంతుని పట్ల షరతులు లేని ప్రేమను కలిగి ఉండేలా దీవించమని కోరుకుందాం. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా నా జీవితాన్ని తయారు చేయండి అని కోరుకుందాం. నా యొక్క ఇంట్యూషన్ అద్భుతంగా పెరగాలని కోరుకుందాం. నా యొక్క ఆత్మ ఇచ్చే సందేశాన్ని రిసీవ్ చేసుకోవడానికి వీలుగా నాలో మార్పులు జరగాలని కోరుకుందాం. అలాగే ఆత్మ ఇచ్చే సందేశాలకి, వ్యక్తిత్వం నుండి వచ్చే సందేశాలకి ఉన్న తేడాలను గుర్తించే విధంగా ఆత్మచే అందించబడే అత్యున్నత సత్యానికి కనెక్ట్ అవ్వాలని కోరుకుందాం.
మన యొక్క ఆత్మ యొక్క శక్తి మన యొక్క అన్ని శరీరాల్లోనూ నింపబడుతోంది. మన ఆరా అంతా వ్యాపిస్తోంది. మన యొక్క ఆత్మ యొక్క శక్తి ప్రసరించడానికి వీలుగా మన యొక్క అన్ని దారులు ఓపెన్ కాబడుతున్నాయి. మనలోని స్త్రీ పురుష తత్వాలు బ్యాలెన్స్ చేయబడుతున్నాయి. నా యొక్క పూర్ణాత్మ నుండి వచ్చే సందేశాలను అందుకోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని మీ యొక్క అంగీకారాన్ని తెలియజేయండి. మీ యొక్క అంగీకారాన్ని మనస్ఫూర్తిగా తెలియజేయండి. మీ యొక్క తల్లి అయినటువంటి మీ యొక్క ఆత్మకి తల్లి అయిన ఆ పూర్ణాత్మ నుండి వచ్చే సందేశాలను పూర్తిగా అందుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాం. ఆ యొక్క హీలింగ్ ఛాంబర్స్ లో ఎంతో ఫోర్స్ గా వస్తున్నటువంటి ఆ దివ్య కాంతిని, ఆ డివైన్ ఎనర్జీని, ఆ డివైన్ లైట్ ని మీ యొక్క పూర్ణాత్మలోకి, అక్కడి నుండి మీ ఆత్మలోనికి, ఆత్మ నుండి మీ యొక్క హృదయానికి ఆ కాంతి ప్రవహిస్తోంది. అద్భుతమైనటువంటి లైట్ ఫోర్స్ అనేది మీ యొక్క హృదయంలోనికి చేరుతోంది. ఆ కాంతి మీ శరీరం అంతా వ్యాపిస్తోంది. సూర్యుని వలె దగదగా మెరిసిపోతున్న మీరు ఒక అగ్ని గోళం లాగా ఉన్నారు. ఆ కాంతి మిమ్మల్ని ముంచి వేస్తోంది తన యొక్క ప్రవాహంలో. మబ్బులు తొలగి మబ్బులు తొలగిపోయిన తర్వాత ఏ విధంగా అయితే సూర్యకాంతి ప్రసరిస్తుందో ఆ విధంగా మన యొక్క ఆత్మ తన యొక్క కాంతిని, శక్తిని ప్రసరింపచేస్తోంది. తన యొక్క సహజమైన కాంతిని ఆత్మ ప్రసరింపచేస్తోంది.
దివ్యమైన కాంతి. ఎన్నో జన్మల యొక్క అనుభవ జ్ఞానం, ఆధ్యాత్మిక జ్ఞానంతో నిండి ఉన్న ఆత్మ మీ ఆత్మ యొక్క అద్భుతమైన చైతన్యాన్ని గుర్తించండి. ఒక ఆంజనేయ స్వామిలాగా మారండి. మీ యొక్క శక్తిని గుర్తించండి. అనంతంగా, అపారంగా దాగి ఉన్న మీ యొక్క ఆత్మ శక్తిని గుర్తించండి. ఉన్నతమైన సంకల్పాల్లోనికి వెళ్ళండి. ఎన్నో రెట్లుగా పెరుగుతున్న మీ యొక్క ఆత్మశక్తిని గుర్తించండి. మీ ఆత్మకి మీరు సరెండర్ అవ్వండి. మిమ్మల్ని ఉన్నతంగా తీర్చిదిద్దటానికి ఎప్పుడు మీ ఆత్మ సిద్ధంగా ఉంటుంది. మన యొక్క అంగీకారమే ముఖ్యం. కోరుకోండి మీ ఆత్మని ఎల్లవేళలా నాతోనే ఉండాలి అని కోరుకోండి మీ ఆత్మని. ఫిఫ్త్ డైమెన్షన్ లో భూమిలో ఇంపల్లికి వెళ్ళడమే మీ యొక్క జీవిత లక్ష్యంగా ఏర్పరచుకోండి. మీ యొక్క ఆత్మ లక్ష్యం అయినటువంటి ఆ ఫిఫ్త్ డైమెన్షన్ లోకి ఎంట్రీ అనేది మీ యొక్క సంకల్పంగా తెలియజేయండి. మీ ఆత్మ యొక్క ఉత్సాహాన్ని గమనించండి. దివ్యమైన ఆత్మ, చావులేని ఆత్మ, శాశ్వతమైన ఆత్మ, ఆర్కటూరియన్స్ వారి యొక్క పూర్తి సహకారాన్ని మనకు అందజేయటం ద్వారా మన యొక్క ఆత్మ చైతన్యాన్ని అద్భుతంగా పెంచుకుందాం. ఉన్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగడానికి అవసరమైనటువంటి శక్తిని మనలో సమకూర్చుకున్న మనలో ఉన్న సరికాని గుణాలను సరిచేసుకోవడానికి అవసరమైనటువంటి శక్తి మనలో పూర్తిగా నింపబడింది. ఆర్కటూరియన్స్ కి మన యొక్క కృతజ్ఞతలు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం.
వాయువామస్కి, జ్వాలాకుల మహర్షికి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మనకి అద్భుతమైన ధ్యాన ప్రక్రియను అందించిన మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. ఈ ధ్యానంలో పాల్గొన్న ప్రతి ఆత్మకి మన యొక్క కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. అలాగే మన పూర్ణాత్మకి మన యొక్క హృదయపూర్వక కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. మన యొక్క ఆత్మకి ప్రేమపూర్వకంగా సరెండర్ అవుదాం. ధన్యవాదాలను తెలుపుకుందాం. మీ యొక్క శరీరం చుట్టూ ఒక రక్షణ కవచాన్ని ఏర్పరచడానికి ఆంజనేయ స్వామిని ఆహ్వానించుకుందాం. మీ శరీరం చుట్టూ ఎగ్ షేప్ లో ఒక గోల్డ్ కలర్ లో రక్షణ కవచం ఏర్పాటు అవుతున్నట్టుగా విజువలైజ్ చేయండి. మీకు కనిపించినప్పుడు నెమ్మదిగా మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకోండి. ఫైవ్, 4, 3, 2, 1, 0. అందరూ పూర్తి ఇరుకులోకి రండి. నాకు ఈ అవకాశాన్ని అందించిన పర్యూ ఛానల్ వారికి, సరిత మేడంకి నా హృదయపూర్వక కృతజ్ఞతలండి. అలాగే ఈరోజు ఇంత చక్కటి ప్రాసెస్ జరగటానికి ఈ యొక్క ధ్యానంలో పాల్గొన్న ఆత్మ మిత్రులందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలను తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్పగా ధ్యానం చేయించారు మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం.